దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దైవజనమా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు యెహోషువపాతు గురించి మరి ఉపవాస దినమును ఏ విధంగా ప్రకటించాడో, మరి మాకు దిక్కు నీవే దేవా అని మరి యుద్ధ సమయంలో మరి దేవుని మీద ఏ విధంగా ఆధారపడ్డాడో ఈరోజు మరి పాఠం వివరించుకుందాం. ఈ యొక్క పాఠ్య ధ్యానాంశం కొరకు చిన్న ప్రార్థన. మహాగణుడును మహోన్నతుడును సర్వోన్నతుడు అయిన తండ్రి, నీకు వందనాలు ప్రభువా. అని నామముల కన్నా పైనామము నీవై ఉన్న తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ఈ యొక్క పాఠం వివరించుటకు నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించండి. మా అందరితో మీరు మాట్లాడండి. అందరికీ దీవెనకరంగా ఈ యొక్క మాటలను నాయన మీరు చేయమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసయ్య నామమున ప్రార్థించి పొంది ఉన్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. యెహోషువపాతు ఆసా కుమారుడు. అతని తల్లి పేరు అజబా. వీరు యూదా గోత్రానికి చెందినవారు. యెహోషువపాతు యూదా రాజ్యానికి మరి 4వ రాజుగా మరి అభిషేకించబడ్డాడు. మరి యూదా వారిని మరి పరిపాలించి మరి రాజుల్లో మరి గొప్ప రాజుగా పేరు పొందాడనమాట. 35వ సంవత్సరంలో మరి రాజుగా సింహాసనాన్ని అధిష్ఠించి మరి 25 సంవత్సరాలు పరిపాలించాడనమాట. రాజ్యాన్ని స్థిరపరచాడు. మరి యొక్క రాజుగా ఉండి అనేకమైన మరి దేవుని సన్నిధిలో దావీదు చర్యలను మరి దావీదు గారు ఏ విధంగా మరి దేవుని సన్నిధిలో ఉంటూ మరి ఆ యొక్క యథార్థంగా ప్రవర్తించాడో దావీదు గారి చర్యలను అనుసరించి ఈ యొక్క యెహోషువపాతు గారు మరి నడుచుకున్నారనమాట. దావీదు గారు ఏ విధంగా యథార్థంగా నీతిగా రాజ్యాన్ని పరిపాలించాడో అదే విధంగా రాజ్యాన్ని నీతిగా యథార్థంగా మరి పరిపాలించాడనమాట. యెహోషువపాతు మరి రాజుగా నియమించబడిన తర్వాత మొదటిగా ఆ యొక్క ఉన్నత దుర్గాలను, ప్రతిమలను, దేవతా స్తంభాలను పడగొట్టించాడు. లేవీయులను పిలిపించి మరి యెహోవా నామమును మరి యూదా ప్రదేశం అంతటా మరి ప్రచారము చేయాలని, దేవుని నామాన్ని గొప్ప చేయాలని మరి ఆజ్ఞ ఇచ్చినప్పుడు మరి లేవీయులు మరి యూదా ప్రదేశం అంతటా ఆయన నామాన్ని వెలుగెత్తి చాటిస్తారనమాట. ఇలా మరి ఆ యొక్క యెహోవా నామమును ప్రచురపరచడం వలన, ఉన్నత దుర్గాలను మరి పడగొట్టించడం వలన ఈ యొక్క యెహోషువపాతు గురించి మరి యూదా దేశం అంతటా ప్రసిద్ధిగా మరి చేయబడింది. యెహోషువపాతు పరిపాలన ఆ విధంగా మరి ఆ యొక్క యూదా ప్రదేశం అంతటా మరి వ్యాప్తి చెందటం వలన అనేక మంది శత్రువులు యెహోషువపాతు మీద విరోధంగా మరి అనేక మంది యెహోషువపాతు మీదకి లెగుస్తారనమాట. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయంలో చూసినట్లయితే మరి మోయాబీలు, అమోనీలు, మయోనీలు కొందరు దండెత్తి యెహోషువపాతు మీదకి వస్తారనమాట. కొందరు మరి వచ్చి సముద్రం అవతల నుండి సిరియన్ల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నదని మరి ఒక సైనికుడు వచ్చి మరి యెహోషువపాతుకు చెప్పినప్పుడు యెహోషువపాతు మరి భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా ఎంతటా ఉపవాస దినమును ఆచరింపవలనని చాటిస్తాడనమాట. యూదా వారు యెహోవా వలన సహాయం వేడుకొనుటకై మరి కూడుకొని యెహోవా యొద్ద విచారణ చేయుటకు యూదా పట్టణంలో నుండి జనులందరూ మరి ఆ యొక్క యెహోవా మందిరంలోనికి మరి కొత్త మరి శాల ఎదుట సమాజముగా కూడి యూదా యెరూషలేము మరి జనుల మధ్య మరి యెహోషువపాతు నిలబడి, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు. అన్యజనులను రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమ గలవాడవు. నిన్ను ఎదిరించుటకు ఎవరికి శక్తిని బలమును చాలదని మరి యెహోషువపాతు దేవుని సన్నిధిలో మరి మొదటగా ఆయనను గణపరుస్తున్నాడనమాట. గణపరిచి నీ జనులైన మరి ఇశ్రాయేలీల ఎదుట నుండి ఈ దేశపు కాపరస్తులను తోలివేసి మరి అబ్రహామునకు సంతతి వారికి శాశ్వతంగా ఇచ్చిన దేవుడవు కూడా నీవే అని మరి యెహోషువపాతు మరి ఆయనను గణపరుస్తున్నాడు అనమాట. వారు అందులో నివాసము చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మరి మా మీదకు వచ్చినప్పుడు, శ్రమ మా ఎదుట వచ్చినప్పుడు మేము ఈ యొక్క మందిరంలోనికి వెళ్ళి మొరపెట్టిన ఎడల నీవు ఆ యొక్క మందిరంలో నుంచి మమ్మను ఆలకించి మమ్మను రక్షించుదువని వారు
మరి ఆ యొక్క మందిరంలోనికి వెళ్ళి మొరపెడతారనమాట. యెహోషువపాతు మరి అంగలారుస్తాడు, దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తాడు. మరి కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు మరి దేవుడు మరి ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. ఇంకా యెహోషువపాతు మరి మా దిక్కు నీవే దేవా, మరి ఈ యొక్క సైన్యముతో మరి యుద్ధము చేయుటకు మా శక్తి చాలదు, ఏమి చేయుటకు కూడా మాకు తోచదు, ఏమీ తోచదు, నీవే మా దిక్కు అని మరి దేవుని సన్నిధిలో మరి ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు యెహోషువపాతు ప్రార్థన విని మరి దేవుడు వారికి విజయాన్ని సమకూరుస్తాడనమాట, వారిని రక్షిస్తాడనమాట. మరి భయపడకుడి, జడియకుడి, నేను మీకు తోడయ్యున్నాను, నేను మీకు సమీపంగా ఉన్నాను, మీరు ఊరకనే నిలుచుండి చూడుడి అని ఆయన ఆ యొక్క ప్రవక్త ద్వారా తెలియచేస్తాడనమాట. తన ప్రవక్త అయిన యెహెజ్కేలు ద్వారా మరి ఆయన యెహోవా ఆత్మ దిగి వచ్చి మరి ఆయన తెలియచేస్తారనమాట. మరి ఆ యొక్క యుద్ధ సమయంలో మరి అమ్మోనీయులు, మయోనీయులు మరి వారందరూ ఏకమయ్యి మరి యెహోషువపాతు మీదకి వస్తున్నప్పుడు మరి యెహోషువపాతు మా దిక్కు నీవే దేవా అని మరి ప్రార్థన చేసినప్పుడు యెహోషువపాతు యొక్క ప్రార్థన ఆయన ఆలకించిన దేవుడు. ఆయన వారికి తోడుగా ఉండి వారి యొక్క మరి యుద్ధ సమయంలో వారికి విజయాన్ని సమకూర్చిన దేవుడు. అదేవిధంగా మనకి కూడా మరి అనేకమైన పరిస్థితుల్లో మరి దిక్కుతోచని పరిస్థితులలో, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులలో, అనేకమైన ఒంటరి సమయాలలో, ఆర్థిక పరిస్థితులలో, బలహీనతలలో, మరి దీర్ఘకాల రోగాలతో మరి మనం జయించలేని మరి పోరాటాలలో మనం ఉన్నప్పుడు మరి మనము కానీ యెహోషువపాతు ఏ విధంగా ఉపవాస దినాన్ని ప్రకటించి నా దిక్కు నీవే దేవా, మరి మాకు నీవు తప్ప మాకు ఏమీ తోచదు, నీవు తప్ప మాకు ఆశ్రయం ఏమీ లేదు, మరి మా శక్తి చాలదు అని ఏ విధంగా ప్రార్థన చేశాడో అదేవిధంగా మనము కూడా దేవుని సన్నిధిలో దీన మనస్కులై ఆయన సన్నిధిలో మన మనసును నిలుపుకొని ప్రార్థన చేసినప్పుడు ఉపవాస దినాన్ని ప్రకటించుకొని మనం తగ్గించుకుని దేవుని సన్నిధిలో మరి మనం ప్రార్థన చేసుకున్నప్పుడు మరి దేవుని వేడుకున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కాబట్టి ఆయన మనకు సమీపంగా ఉన్న దేవుడు కాబట్టి ఆయన మన మొరలు విని మనకు ఆయన జవాబిచ్చే దేవుడు, మన పరిస్థితులన్నిటిలో నుండి మనల్ని విడిపించే దేవుడు. మరి అది ఎట్లాంటి పరిస్థితి అయినా, ఏ స్థితి అయినా సరే, మనుషులకు చెప్పుకోలేని పరిస్థితి అయినా సరే మరి మనము దేవుని దగ్గర మొరపెట్టుకున్నప్పుడు ఆయన మన మొరలు ఆలకించే దేవుడు, ఆయన మనకు తోడై ఉండే దేవుడు, ఆయన మనకు సహాయము చేసే దేవుడు, ఆయన మనల్ని ఆదుకునే దేవుడు, బలపరిచే దేవుడు, విజయాన్ని సమకూర్చే దేవుడు, మన దేవుడు ఉన్నవాడు అనువాడు. ఆయన మరి మనం వేడుకున్నప్పుడు ఆయన మనల్ని నెట్టివేసే దేవుడు కాదు, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు. కాబట్టి ఈ మాటలు వినిచున్న నా ప్రియ స్నేహితులారా, మన కష్టకాలంలో దేవుని ఆశ్రయిద్దాం, దేవుని యొద్ద నుండి మేలులు పొందుకుందాం, ఆయన మనం ఆధారం చేసుకుందాం. ఆయన మనకు ఆదుకునే దేవుడు, ఆయన మనల్ని సిగ్గుపరచనిచ్చే దేవుడు కాదు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు ఈ మాటలు మీ అందరి వినికిడిలో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా దీవించునుగాక. ఆమేన్.